ప్రస్తుతానికి నేను స్వర్ణగిరి దేవాలయంలో ఉన్నాను. రండి. కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకటశైలపతే. గుడి ప్రధాన అర్చకులు శ్రవణ స్వామి మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ అండి. ఇప్పుడు యాక్చువల్లీ ఇది బ్రహ్మరథం అని అన్నారు. టెంపుల్ మొదట్లోనే ఉంది ఇది యాక్చువల్గా. ఇది ఎందుకు, దీని గురించి ఒక్కసారి మా కోసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థాన భూలోక వైకుంఠ క్షేత్రంలో మనం ఉన్నాము. దేవస్థానం ప్రారంభ మార్గము దీన్ని రామానుజ మార్గము అంటే భగవత్ రామానుజుల వారు నడిచిన, భాగవతోత్తములు అస్మదాచార్యులు చిన్నజీయర స్వామి వారు నడిచిన మార్గము కాబట్టి దీన్ని రామానుజ మార్గముగా మనం చెబుతూ ఉంటాము. భగవద్ బంధువులందరూ కూడా లోపలికి రాగానే వైకుంఠనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ యొక్క బ్రహ్మదేవుడు అధిరోహించినటువంటి ఆ బ్రహ్మరథం మీద నించొని సమస్త భక్తులందరికీ కూడా మంగళాశాసనాలు ఆశీస్సులు ఇస్తూ స్వాగతాన్ని తెలుపుతున్నారట. అలాంటి ఆ బ్రహ్మరథం దగ్గర మనం వీంచేసి ఉన్నాము. ఇక్కడకు నుంచి మనము ఆ దేవస్థానం అంతా కూడా ప్రారంభం చేసుకుంటూ ఒక్కొక్కటి దేవస్థానంలో ఉండేటువంటి ఒక్కొక్క మాధుర్య ఘట్టాన్ని మనం చూసుకుంటూ వెళ్ళవచ్చు. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తే గనక మనం అక్కడికి వెళ్తే గనక ఈ మార్గము దీనంతటిని కూడా రామానుజ మార్గంగా మనం పిలుచుకుంటూ ఉంటాము. ఆ ముందుకు వెళ్ళగానే మనకు ఇక్కడి నుంచి స్వామివారి యొక్క శ్రీవారి పాదాలు మనకు తిరుమలలో ఏ విధంగా అయితే కింద అలిపిరి మార్గంలో పాదాలు ఉంటాయో అలాగే ఇక్కడ మనకు సుమారుగా 12 అడుగుల ఆ పాదాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రప్రథముగా భక్తులందరూ కూడా వచ్చి ఆ పాదాలకు నమస్కారం చేసుకొని ఆ స్వామిని మనసులో తలుచుకొని ఇక్కడ నుంచి కూడా 108 మెట్లు, దీనిని దశావతారాల మండపములు అని మనం పిలుచుకుంటాము. 108 మెట్లు, ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గోవింద నామము. శ్రీనివాస గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల వాస గోవింద అనుకుంటూ 108 మెట్లు, 108 గోవింద నామాలతోటి మనకు కనపడుతూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఆ పైన చూస్తే మనకు అక్కడ గోవింద నామాలు. ప్రతి భక్తుడు కూడా ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క గోవింద నామ స్మరణ చేస్తూ ముందుకు వెళ్ళచ్చు. అందరూ కూడా ఒకసారి పక్కకు కూడా చూస్తే మనకు పాలరాతి విగ్రహాలు, దశావతారాలు, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రామ కృష్ణ అని దశావతారాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అందుకే వీటికి దశావతారాల మండపము అని మనం పిలుచుకుంటాము. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ మనం పైకి వెళ్తూ ఉంటే మనకు పైన ఉన్నటువంటి ఆ స్వామివారికి సంబంధించినటువంటి మిగిలిన ఘట్టాలని కూడా చూసుకోవచ్చు. దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, స్వర్ణగిరీశ గోవింద, యాదాద్రి తిరుమల గోవింద అని ఇక్కడ మనకు నామధేయము. అంత విశేషంగా ఇక్కడేమో వరాహ అవతారం మనకు కనపడుతున్నది. దీనిని వరాహ మండపం అని పిలుచుకుంటాము. ఒక్కొక్క మండపానికి మళ్ళీ కొంచెం గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ ఆ మండపాలు తెలియాలి అని చెప్పి ఒక్కొక్క మండపానికి గ్యాప్ అనేది ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇది నారసింహ మండపము. నరసింహస్వామి ఎందుకంటే కృతేతు నారసింహశ్చ, మనకు కృతయుగంలో ప్రప్రథమంగా అవతరించినటువంటి ఘట్టమే నారసింహ ఘట్టము. అందుకే నారసింహ మండపంగా దీనికి పేరు. ఇదేమో వామన మండపము. మనకు సాక్షాత్ వామనుడు, మనందరికీ తెలుసు, బలిచక్రవర్తిని తన పాదాలతోటి తొక్కి మనకు భూమండలాన్నంతటినీ కూడా ప్రసాదించిన వాడే ఈ యొక్క వామనుడు. ఆ వామన మండపంలో ఇప్పుడు మనం ఉన్నాం. మనకు పరశురాముడు చాలా చక్కగా మనకు దర్శనమిస్తున్నారు. పరశురాముడి అవతారము. దీని మండపం పేరు పరశురాముడి మండపము. అలాగే కొంచెం ముందుకు వెళ్తే రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టుగా ఆ సాక్షాత్ త్రేతాయుగ స్వరూపుడు రామచంద్రుడు మనకు దర్శనమిస్తూ ఉన్నారు. రామావతారము, రామ మండపము దీని పేరు. ఇవన్నీ పాలరాతి విగ్రహాలు. ఆ పాలరాతి విగ్రహాలు అంటే ఈ మండపాలకి గుర్తుగా, అంటే భక్తులందరికీ కూడా తెలియాలి అని చెప్పి గుర్తుగా పాలరాతి విగ్రహాలను మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. బలరామ అవతారం. ఇది బలరాముడు. శ్రీకృష్ణ అవతారం.
ద్వాపర యుగ స్వరూపుడు కృష్ణ మండపం ఇది. కొంచెం ముందుకు వెళ్తే మనకు కల్కి అవతారం. దశావతారాల్లో చిట్ట చివరి అవతారం కల్కి అవతారం, ఇంకా ఆవిర్భవించలేదు. కల్కి మండపంగా దీనికి పేరు. ఇంక ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తే మనకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రధాన రాజగోపురం అనేది మనకు దర్శనమిస్తూ ఉంటుంది. పూర్తిగా మనకి ఇక్కడి నుంచి దేవస్థానం అంతా కూడా అది శిఖరము, ధ్వజస్తంభము, రాజగోపురము, అలాగే ప్రాకార మండపాలు, మాడవీధులు అన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయండి. చక్కగా మనకు తమిళనాడులో ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రము శ్రీరంగం అని ఉంది. ఆ శ్రీరంగంలో ఆ గోపురం ఎలాగైతే ఉంటుందో మన దగ్గర కూడా అదే విధంగా నిర్మాణం చేయడం అనేది జరిగింది. సప్త ప్రాకార మధ్య నివాసీనాం అన్నట్టుగా, అంటే 7 ప్రాకారాల మధ్యలో సాక్షాత్ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారు నివాసం ఉన్నట్టుగా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఉండేటువంటి 33 కోట్ల మంది దేవతలు, అట్లాగే వైకుంఠంలో ఆ యొక్క మహావిష్ణువు ఎలా అయితే ఉంటారో పాల సముద్రంలో విరజానది తీర్థంలో, అలాగే అక్కడ స్వామిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా చక్కగా ఇటు పక్కకు వస్తే మనకి ఇక్కడ గరుడ ఆళ్వారు, దీన్ని గరుడ మండపం అని పిలుచుకుంటాము. ఈ మండపానికి ఉన్న ప్రాశస్త్యం ఏమిటండి? మామూలుగా మనకు దేవస్థానాల్లో క్షేత్రపాలకులు 2 ఉంటారు. ఒకళ్ళు గరుత్మంతుడు, ఒకళ్ళు ఆంజనేయ స్వామి. ఎందుకంటే దేవస్థానంలో రకరకాలుగా ఇప్పుడు మన భూత ప్రేత పిశాచాది రాక్షసులు కానీ ఏదైనా అసురులు కానీ వాళ్ళ సంహారం అనేది గరుడ ఆళ్వారితోనే ఉంటుంది. అయితే మన దగ్గర ఏంటంటే పెరియ ఆళ్వార్ అని చెప్పి 2 వైపుల అటు నుంచి ఇటు నుంచి, దీనికి ముందు వైపున ఇటు దక్షిణ ముఖంగా గరుడ ఆళ్వారు, అటువైపు కూడా ఉత్తరముఖంగా గరుడ ఆళ్వారు. అంత విశేషంగా 4 చేతులతో, ఒక చేతుల్లో శంఖ చక్రాలు, మరొక చేతుల్లో పాశహస్తాలు, ఆ రెండిటిని ధరించిన వాడు గరుడ ఆళ్వారు. అటు ఇటు 2 వైపులా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకు కోనేరు. అదండి చాలా విశేషంగా కోనేరు. అదంతా మధ్యలో జలనారాయణ స్వామి సన్నిధి. విజయ స్తంభము మనకు ప్రతి సంవత్సరం ప్రతి దేవాలయంలో కూడా దేవస్థానంలో శిఖరం ఎంతైతే ఉంటుందో అంత పొడుగున ఆ స్తంభం ఉండి దాని మీద ఒక దీపం అనేది ఉంటుందట. ఆ దీపం ఏర్పాటు చేసుకొని ఇక్కడ దేవాలయం ఎప్పుడు కూడా నిత్యము వెలుగు ఉంటుంది అని చెప్పి పగలుపూట కానీ రాత్రిపూట కానీ ఆ దీపం వెలగడానికి ఇది విజయ స్తంభముగా దీనికి పేరు. దీపస్తంభం అని ఇంకోటి అక్కడ ఉన్నది, కానీ దీనికి విజయ స్తంభము అంటే మొట్టమొదటిగా స్థాపించబడింది ఇదే కాబట్టి ఆ విజయ స్తంభానికి ఇది పేరు. మనకు విశ్వక్సేన గణపతి ఆలయం దగ్గర ఉన్నాము. వైష్ణవ ఆలయంలో విశ్వక్సేనుడు చాలా ప్రీతి. శైవ ఆలయంలో మనం ఎలాగైతే గణపతి అని మనం పూజించుకుంటామో, మన వైష్ణవ ఆలయంలో విశ్వక్సేనుడిని చాలా విశేషంగా మనం ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము. అట్లాగే ఒక్కసారి మనం ఇక్కడ నుంచి చూస్తే క్షీరాబ్ది, ఆ శ్రీ మహావిష్ణువు తన యొక్క గరుడ ఆళ్వారు, అలాగే నారదుడు, వశిష్ఠుడు, తుమ్మరుడు, అలాగే హనుమంతుడు, వీళ్ళందరితోటి మనకు దర్శనమిస్తూ ఉంటారు. పూర్తిగా రాతి కట్టడము శ్రీ వైష్ణవ సాంప్రదాయంతో మనం నిర్మాణం అనేది చేసుకోవడం జరిగింది దేవాలయం అంతా కూడా.